ఇక 60 వాహనాలతోటైతే గదే కాన్వాయ్ కుయ్ 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 అనుకుంటా పోతుంది కదా. ఇక వడ్ల కొనుగోలు కేంద్రాలకు పోతున్నారు అట్నులా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు ఎవరెవరికేనా అడ్లూరి లక్ష్మణ్ సారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. మరి ఇన్ని రోజులు సుమారుగా నెల 15 రోజులు గడుస్తున్నది. మరి ఇంకా వీళ్లకు చెవు మీద పేను వారలేదా ఏమి? ఇట్లంటే నన్ను ఆడిపోసుకుంటారు తప్ప ఏమున్నది చెప్పుర్రి. రైతులు వడదెబ్బ కొట్టి చచ్చిపోయారు. అకాల వర్షం పడి వడ్లు, మొక్కజొన్నలు, సోయాబీను, గియాబీను ఇవన్నీ తడిసిపోయినాయి. వడ్లుండి మొక్కజొన్నలు అయితే మొత్తానికే మొలకెత్తినాయి. ఇక పిడుగుబడి మహబూబాద్ జిల్లాలో అయితే ఒక రైతు ఏకదంలో అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఇవన్నీ జరిగినప్పటికీ మీకు కనబడలేదా? లేకపోతే మీరు చూడలేదా? సామాజిక మాధ్యమాలలో మీరు లేరా? ఇప్పుడేమో 60 కాన్వాయ్లు, కారెనక కారు, కారెనక కారు, కారెనక కారు, కుయ్ 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 సైరన్ మోతలతోటి ఇక రాష్ట్రం అంతా చూడాలి కావచ్చు వీళ్ళను. ఎందుకంటే అబ్బా జనాన్ని వీళ్ళే ఆదుకుంటారా బిడ్డ, నిజంగానే ఈ మంత్రులు వచ్చిర్రు మా సమస్యలన్నీ తీరిపోతాయి అన్నట్టే చేస్తున్నారు. అంటే మసిపూసి మారేడికాయ చేస్తున్నారు వీళ్ళందరూ. జనాలారా మీకు చూస్తేనే అర్థం కావాలి. ఎందుకంటే ఇన్ని రోజులకు జనాల సమస్యలు, ఇన్ని రోజులకు రైతుల సమస్యలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ సాధక బాధకాలు ఏం అర్థం కాలేదా? రోడ్ల మీదకి ఒక్కసారి పోతే సూర్య భగవానుడు పొట్టు పొట్టు కొడుతున్నాడు. ఏకంగా 40 నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ను ఉష్ణోగ్రత అయితే నమోదవుతుంది. వాళ్ళ మాడల మీద తలిక ఎంటికలు పోయేటట్టు చంపుతుంది ఎండ. వాళ్ళు పాపం బుక్క బుక్క నీళ్లకు సతాయించుకుంటా ఆ ట్రాక్టర్ కింద ఇగో ఇట్లా నక్కి నక్కి కూర్చుంటున్నారు, పండుకుంటున్నారు. తీర్థంలా రథం బండ్లు ఉంటాయి చూడుర్రి, ఒకదాని వెనుకొకటి ఒకదాని వెనుకొకటి గట్ల 100, 150, 80, 70 ఇట్లా చెప్పుకుంటా పోతే గిన్ని ట్రాక్టర్లు ఆ గిడ్డంగుల వెనకాల, ఆ కొనుగోలు సెంటర్ల వెనకాల పక్క పొంచి లైన్లు కడుతున్నాయి. అవి చేయబట్టికి అక్కడ ఉన్నటువంటి జనాలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎందుకంటే అవంతా అట్లా లైన్ కట్టేసరికి ట్రాఫిక్ అయితే జామ్ అవుతుంది కదా. ఇక ఇప్పుడేమో కొత్తగా ఇక వీళ్ళొచ్చి మరి కొనుగోలు సెంటర్లను పరిశీలించి మరి వాళ్ళకి ఏం చేస్తారో ఎట్లా చేస్తారో ఏమో. కానీ ఈ సార్లు పెద్ద సార్లు మళ్ళా కోమటిరెడ్డి సార్ కోమటిరెడ్డి సారే, ఉత్తమ్ కుమార్ సార్ ఉత్తమ్ కుమార్ సారే, అడ్లు లక్ష్మణ్ సార్ లక్ష్మణ్ సారే. ఇక వీళ్ళు వచ్చి జనాలకు ఉన్నటువంటి సాధక బాధకాలు తీరుస్తారట, జనాలకు ఉన్నటువంటి సమస్యలను కడతీరుస్తారట మళ్ళా. ఇక మరి సీఎం రేవంత్ రెడ్డి సార్కి అయితే ఇన్ని రోజులు ఇలా పంపించే తీరిక లేకనా, లేదంటే ఇంకా ఏదో కేసులా ఎవరినో దాచేందుకు ఏమైనా ప్రయత్నాలు చేసే క్రమంలో లేట్ అయిందా? మరి దేశానికి ఎన్నుముక్క రైతు, మరి అట్లాంటి రైతు సమస్య తెలంగాణలో మస్తు ఘనం ఉన్నది. ఇన్ని సమస్యలున్నా రైతులను అస్సలకే పట్టించుకోలే. ఇక పోయినసారేమో సాగునీళ్ళ కోసము, తాగునీళ్ళ కోసము, యూరియా కోసము, డిఏపి కోసము యాప్లు అన్నారు, మ్యాప్లు అన్నారు, కథా కార్ఖాన్లు మళ్ళపోతే గయ్యే చెప్పులు లైన్లో పెట్టిర్రు. ఇక ఇప్పుడేమో కొనుగోలు సెంటర్లలో అలా గోస పోసుకుంటున్నారు, అలా ఉసురు పోసుకుంటున్నారు. అలా ఉసురు అయితే తప్పకుండా తగులుతుందట సార్లు మీకు. నేను అంటలేనులో మళ్ళీ వేరేటోళ్ళని ముచ్చట నేను చెప్తానా, మళ్ళీ వీళ్ళు నా మీద ఎగురుతారు ఇంత తప్పడుగు. ఇట్లా అడిగినందుకైతే నాకు తప్పు అవుతుంది. మరి రైతు బాగుంటేనే కదా ఈ ప్రభుత్వం బాగుండేది, ఈ పల్లెలు బాగుండేది, గ్రామాలే పట్టణాలకు మూలం. మరి అట్లాంటి గ్రామాలు ఇవాళ గోసలు పడుతున్నాయి. గ్రామాలలో ఉన్నటువంటి రైతులు గోసలు పడుతున్నారు. ఇవాళేమో మీరు కాన్వాయిలు, కథా కార్ఖానా, మరి ఆ కాన్వాయిలలో డీజిలే కానీ పెట్రోలే కానీ ఎంతగానో మోడుస్తున్నది కావచ్చు. మరి ఆటికి పెట్టే పైసలు ఈ రైతుల వడ్లు కొనుగోలు చేసేందుకు మీరు ఇస్తే బాగుంటుంది కదా సార్లు. ఇది కూడా ఒక పాయింటే కదా. మీరు అనుభవించేటువంటి విలాసవంతమైన జీవితాలల్లో ఒక్కరోజు ప్రజలకు కేటాయించి ఆ పైసలు ఒక్కరోజు వీళ్ళకు పెట్టినా కూడా మంచిగా కడుపు నిండా తింటారు. వీళ్ళ ధాన్యము సకాలంలో కొనుగోలు అయిపోతుంది, వీళ్ళకి ఇచ్చేటువంటి బోనస్లు ఇస్తారు. వీళ్ళకు మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటారో ఆ పైసలు కూడా వస్తాయి కదా. ఇయ్యరు. కాన్వాయ్ వెనుక కాన్వాయ్ పోతూనే ఉండాలి, డీజిల్ వెనుక డీజిల్ నడుస్తూనే ఉండాలి. ఏమన్నా మా జేబులోకి వెళ్ళి ఇస్తున్నాం ఆ పైసలు? ప్రభుత్వమే ఇస్తున్నది కదా. ఈ పైసలు ఏమన్నా మీ జేబులోకి వెళ్ళి పెడుతున్నారా? రైతన్నలు ఈ జనాలు కష్టపడితేనే ఇవాళ మీరు కాన్వాయ్లలో తిరుగుతారు. ఇవాళ జనాలు కష్టపడితేనే
మీరు విలాసవంతమైన జీవితాలు గడుపుతారు, మీకు కొత్త కొత్త బంగ్లాలల్లా విడుదల ఏర్పాటు చేస్తున్నారు. మరి ఒక్కసారి రైతన్న కన్నెర చేస్తే ఏమవుతుందో ఎరికేనా సార్లు? ఆ? మీరు తినే తిండి కూడా మీ కాడికి రాకుండా చేస్తారు. మరి ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకోవాలి, సీఎం రేవంత్ రెడ్డి సార్ కళ్ళు తెరుచుకోవాలి, వాళ్ళ మంత్రులు కళ్ళు తెరుచుకోవాలి, వాళ్ళ ఎమ్మెల్యేలు కళ్ళు తెరుచుకోవాలి. ఇగో ఒక ముచ్చట, వాళ్ళ సొంత పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ సారు, ఇక ఆయన పేరు నేను చెప్పాను కానీ ఆ సార్ అయితే ఏకంగా ప్రభుత్వానికే లేఖ రాసి పారేసిందట. ఇక ఆ ముచ్చట కూడా ఇంకో న్యూస్లో చెప్తా కానీ ముందుగా అయితే సార్లు మీరైతే జనాలకు మంచి పని చేస్తే అందరు మెచ్చుకొని మెడల మీద వేసుకుంటారు, దండాలు కూడా వేస్తారు. మరి మంచి పని అయితే చేస్తారని మేమైతే అనుకుంటున్నాము. నిరంతరం అయితే ప్రజాపక్షాన ఉండి ప్రజల కోసం అయితే పోరాడుడే మా మిర్రర్ టీవీ లక్ష్యం.